ఒక చిన్న క్వశ్చన్. ఈరోజు ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఎంతమందికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని మెసేజ్ చేసాం. కానీ రేపటి నుంచి మళ్ళీ అదే బిజీ లైఫ్, అదే సైలెన్స్. అయితే అసలు ఫ్రెండ్షిప్ డే ఎందుకు వచ్చింది? ఒక చిన్న కథ చెప్తా, కానీ చివరి వరకు వినండి. మీ లైఫ్లో ఉన్న ఫ్రెండ్స్ గురించి ఒకసారి ఆలోచించేలా చేస్తుంది. మన చిన్నప్పుడు గుర్తుందా? స్కూల్లో లంచ్ బాక్స్ షేర్ చేసుకున్న వాళ్ళు మన ఫ్రెండ్స్, ఎగ్జామ్లో పెన్ ఇచ్చిన వాళ్ళు ఫ్రెండ్స్, గ్రౌండ్లో మనతో ఆడిన వాళ్ళు ఫ్రెండ్స్. అప్పుడు ఫ్రెండ్షిప్ చాలా సింపుల్గా ఉండేది, కానీ పెద్ద అయ్యాక డెఫినేషన్ మారిపోయింది. జాబ్, మనీ, స్టేటస్, బిజీ లైఫ్ ఇవన్నీ వచ్చాక ఫ్రెండ్షిప్ వాట్సాప్ గ్రూప్ వరకు మాత్రమే మిగిలిపోయింది. ఒక్కసారి ఇమాజిన్ చేయండి, మీ ఫోన్ కాంటాక్ట్స్లో 800 మంది ఉన్నారనుకోండి, ఇన్స్టాగ్రామ్లో 5,000 మంది ఫాలోవర్స్, ఫేస్బుక్లో 2,000 మంది ఫ్రెండ్స్. కానీ రాత్రి 2 గంటలకు నాకు ఒక హెల్ప్ కావాలి అని కాల్ చేస్తే ఎంతమంది లిఫ్ట్ చేస్తారు? అక్కడే మీ ఫ్రెండ్షిప్ వాల్యూ తెలుస్తుంది. అసలు ఫ్రెండ్షిప్ డే పెట్టింది కూడా ఇది గుర్తు చేయడానికే. రోజు మాట్లాడకపోయినా మన జీవితంలో ఒకరిని ఒకరు మర్చిపోకుండా ఉండాలని, నువ్వు నాకు ఇంపార్టెంట్ అని చెప్పడానికి. అంతే. దీని వెనకాల పెద్ద మ్యాజిక్ ఏం లేదు, కానీ ఈరోజు మనమే దాన్ని కొంచెం డిఫరెంట్గా మార్చేసాం. మార్నింగ్ నుంచి స్టేటస్లు, రీల్స్, ఫొటోస్, ట్యాగ్స్, మెన్షన్లు ఇవే ఎక్కువ. కానీ అసలు సెలబ్రేట్ చేసుకోవడమే ఇట్స్ మీనింగ్లెస్.